విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 21వ తేదీన విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎం. సెక్రటేరియట్లోని సిబ్బందిని కూడా వినియోగించుకోవాలన్న చంద్రబాబు సూచన. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకుల డిమాండ్. చంద్రబాబు ఏడాది పాలనంతా మోసం అంటూ విమర్శించిన మాజీ ఎమ్మెల్యే. సూపర్ 6 కొట్టకుండానే పథకాలని అమలు చేయండి అంటూ ఎద్దేవా చేసిన వాసుపల్లి. ఇక డీటెయిల్స్ చూద్దాం. అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో పాల్గొనున్న ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం ఏర్పాట్ల నుంచి ప్రపంచ రికార్డే లక్ష్యంగా యోగా డే నిర్వహించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆర్కే బీచ్ వేదికగా యోగా డే నిర్వహించేలా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తున్నామన్న తీరుపై నేడు విశాఖలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో 5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది వరకు యోగా డేలోని పార్టిసిపేట్ చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. 607 అర్బన్ సెక్రటేరియట్లతోని అనుసంధానం చేసుకోవడమే కాకుండా మిగిలిన సెక్రటేరియట్లో కూడా సిబ్బందిని కూడా వినియోగించుకోవాలన్న సీఎం సూచించారు. 326 కంపార్ట్మెంట్లలో యోగాసనాలు వేసేలా పార్టిసిపెంట్లు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు. ఏ కంపార్ట్మెంట్లో ఎవరెవరు ఆసనాలు వేస్తారనేదే అంశంపైన సమన్వయం చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ సూచనల ప్రకారం వర్షం పడే అవకాశాలు లేకుండా ఉన్నాయని చూశారు. టుడే we have seen ఎక్కడికక్కడ రోడ్డు నుంచి రావడం, రోడ్డు నుంచి తిరిగిపోవడం, వచ్చిన వాళ్ళు ఏ కంపార్ట్మెంట్కి పోవాలి అనేది అన్ని కూడా ఇయర్ మార్క్ చేశారు. ఇప్పుడు రెండోది కూడా ఏంటంటే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది, ఇది మ్యాసివ్ ఈవెంట్. ఒక పబ్లిక్ మీటింగ్ అయితే అటు ఇటు వస్తారు, కూర్చుంటారు, బయట నిలబడుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది కాదు. ఇది మోర్ ఆర్గనైజ్డ్. 1 అవర్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది, నాట్ సైలెంట్ స్పెక్టేటర్స్. దానికి మనం అరేంజ్ చేసినప్పుడు 1 డే ఇన్ అడ్వాన్స్. వీళ్ళు రావాలంటే కష్టం, కానీ ఈ నియర్ బై ఉండే వాళ్ళని మీరు కానీ 1 డే ముందుగానే రిహార్సల్ చేయించగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్. రిజర్వ్ చేసుకోవాలి. అది చేయగలుగుతారా? చేస్తే లాజిస్టిక్స్ ఏంటి, లాజిస్టిక్స్ పర్మిట్ చేస్తాయా అనేది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే మనం అంతా రాష్ట్రంలో ఇక్కడ సింగిల్ లొకేషన్ 3 lakh plus పార్టిసిపేషన్, అరౌండ్ 26 kilometers, 25 kilometers. వీడు మొత్తం చూశాం. ఒకవేళ జరగరాని సంఘటన జరిగితే ఇప్పటికైతే వెదర్ ఫోర్కాస్టింగ్ ఈజ్ పాజిటివ్. నో రెయిన్ఫాల్ ఆన్ దట్ డే. ఈవినింగ్ అండ్ మార్నింగ్ లేదు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాజ్ ఆన్ టుడే. అమావాస్య అయితే సముద్రం కూడా వెనక్కి కొడుతుంది, కానీ 5 రోజుల తర్వాత వస్తూ ఉంది. కాబట్టి దానికి కూడా ఒక 2 మనకు అడ్వాంటేజెస్. ఎంతవరకు సముద్రం వస్తుంది చూడాలి. ఈ 2 వచ్చిన తర్వాత ఇక్కడ సింగిల్ లొకేషన్లో 5 lakhs అంటే విశాఖపట్నం, కంటిన్యూస్ లొకేషన్లో 3 lakh plus ఉండే పరిస్థితి వస్తుంది. 3 lakhs కూడా మ్యాక్సిమం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో ఆర్గనైజ్ చేశారు. ఒక 25,000 మెంబర్స్ని అరకు నుంచి పాడేరు ఏరియాలో ఎవరైతే ఇటీవల కాలంలో గిన్నిస్ రికార్డు కోసం కాకపోయినా ఎగ్జిబిట్ చేశారు, బాగా పాజిటివ్గా వాళ్ళంతా మోటివేట్ అయ్యారు. వాళ్ళకు కూడా ఈజీ టు డెమాన్స్ట్రేట్. అలాంటి 25,000 మెంబర్స్ మనం పెట్టాం. నేను ఇప్పుడే పోయి చూపించాను ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ కూడా మనకు వచ్చింది ఏంటంటే 25,000 మందికి అరేంజ్ చేశారు. ఒకవేళ కానీ రెయిన్ ఏదైనా వస్తే స్కీమ్ బి కింద అది రెడీగా ఉంటుంది. ఇక్కడ కానీ ఏమాత్రం వర్షం పడి డిస్టర్బ్ అయితే ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ చేస్తాం వెన్యూ.
దానికి కూడా రెడీగా, లేకపోతే అక్కడ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు, ఆ పిల్లలు అక్కడ వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు, సైమల్టేనియస్ గా ఈవెంట్ పూర్తవుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తే 2 crore పీపుల్ని రాష్ట్రం మొత్తం ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా 1 lakh+ లొకేషన్స్. మొన్నైతే 1,04,000 5,000 చేశారు. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, విలేజెస్ కానీ, హ్యాబిటేషన్స్ కానీ, ఎవ్రీవేర్ 1 lakh+ లొకేషన్స్ లో 2 కోట్ల మంది ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా ఇంకో పక్కన పెట్టుకున్నాం. ఒక 25 లక్షల మంది సర్టిఫికేషన్స్ ఇచ్చేట్టుగా 3 days పార్టిసిపేట్ చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. అది కూడా విద్యార్థులైతే ఈ 5-6 రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఈజీ అవుతుంది. దీన్ని కూడా మనం 25 లక్షల మినిమం సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మనం గిన్నీస్ రికార్డుకి ప్రిపేర్ చేశారు కాబట్టి మెటిక్యులస్ గా చేయాలి, క్యాలిక్యులేషన్స్ కూడా రావాలి. మన ఆర్గనైజేషన్ మనం మెస్అప్ చేస్తే మళ్ళా ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని పర్ఫెక్ట్ గా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఒక మెసేజ్ కింద ఆల్ ప్రొఫెషన్స్, ఆల్ అసోసియేషన్స్, మేల్ ఫిమేల్ జెండర్ ఈక్విటీ కింద ఆల్ డెమోగ్రఫిక్ ఏజెస్ అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ కానీ, 9th క్లాస్ ఆఫ్టర్వర్డ్స్ ఎవరైనా సరే, లాస్ట్ లో ఈవెన్ ఏజ్డ్ సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలి. ఆల్ రిలీజియన్స్, కాస్ట్ అందరినీ. ఇట్ ఈస్ ఎ సైన్స్. వర్ధన్ నగర్ కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా కౌన్సిల్ కార్యదర్శి షేర్ రెహమాన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నాను చేపట్టి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెందుర్తి మండలం చిన్నముస్టివాడ రెవెన్యూ విలేజ్ జీవీఎంసీ వర్ధన్ నగర్ లోని 2014 నుంచి 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయంటూ తెలిపారు. 2017లో హైకోర్టు వారిని తొలగించవద్దని ఆర్డర్ జారీ చేసిందని గుర్తు చేశారు. కలెక్టర్ కాలనీని సందర్శించి వాస్తవాలు తెలుసుకుని విద్యుత్ సౌకర్యం ఇవ్వాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేక ఆ కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధానంగా చిన్న ముసిరివాడ వర్ధన్ నగర్ కాలనీ జీవీఎంసీ 97వ వార్డులో గత 10 ఏళ్ళు బట్టి 100 మంది నివాసాలు ఏర్పరచుకొని ఈరోజు అక్కడ నివాసాలు ఉంటున్నారు. 10 సంవత్సరాలు బట్టి కూడా వాళ్ళకి విద్యుత్ సౌకర్యం అనేది నేటి వరకు కూడా లేదు. జీవీఎంసీ వారు 3 పంపు బోర్లు వేశారు. అలాగే విద్యుత్ సంబంధించి పోల్స్ అనేవి 2 ప్రాంతాలు వేశారు. ఇంతవరకు కూడా కరెంట్ ఇవ్వలేదు. సాయంత్రం 6:30 తర్వాత ఏ ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలంటే కూడా సాధ్యం కాలేని పరిస్థితి ఉంది. అంతా కూడా అంధకారం, చాలా చీకటిగా ఉంటుంది. ఆ ప్రాంతంలో అంతా కూడా తుప్పలయ్యి బాగా బలిసిపోయి పాములు, విషకీటకాలు వచ్చి ఎప్పుడు కాటు వేస్తాయి అనేది అక్కడ ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము చాలాసార్లు అక్కడ ఉన్న ఏపీడీసీఎల్ ఎవరైతే ఏఈ గారికి కూడా మా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి వెళ్ళి అర్జీలు పెట్టినా కూడా నేటి వరకు కూడా ఈరోజు ఇవ్వలేదు. 2 CGS కోర్టు ఏదైతే ఉందో CGS కోర్టులో కూడా దాని మీద రిట్ వేసిన తర్వాత కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే మీరు 13 మందికి పన్నులు అయితే ఇచ్చారో ఆ 13 మందికి సంబంధించి ఆ పన్నులు ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే ఆ కరెంట్ ఇవ్వాలనేది కూడా చెప్పినా కూడా నేటి వరకు కూడా కరెంట్ ఇవ్వలేదు. అక్కడ చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. అక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో, లోకల్గా ఉన్న కార్పొరేటర్ గారు కూడా మరి వీళ్ళకి సంబంధించి కరెంట్ రానియకుండా వీళ్ళు అడ్డుకట్టు వేసే పద్ధతుల్లోనే ముందుకు పోతున్నారు. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ కాబట్టి ఆ విధంగా మీరు అడ్డుకట్టేస్తున్నారు. అంటే ప్రజల తాలూకా కూటమి గవర్నమెంట్ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చారు. మీకు సంబంధించి మేము అధికారంలోకి వస్తే అర్బన్లో 2 సెంట్లు భూమి ఇస్తాము, గ్రామాల్లో 3 సెంట్లు భూమి ఇస్తాము అనేది అన్నారు. హైకోర్టుకి వెళ్ళి ఆ రోజు నివాసాలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి CGS కోర్టు కూడా కరెంట్ ఇమ్మన్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా అధికార యంత్రకారంగా ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాప్రతినిధులు కూడా దీని మీద అసలు కనీసం అటువైపు వెళ్ళట్లేదు కదా. వాళ్ళకి సంబంధించి ఎటువంటి మౌలిక సదుపాయాలు అనేది ఏర్పాటు చేయట్లేదు. ఆ 97వ వార్డులో ఉన్నటువంటి జీవీఎంసీలో ఉన్నటువంటి వర్ధన్ నగర్ కాలనీకి
కానీ 2017 నుంచి ఈ రోజు వరకు నివాసం ఉంటున్నారు. 100 మంది పైగా ఫ్యామిలీలు ఉంటున్నాయి. వాళ్ళకి ఎలక్షన్ వస్తే నాయకులు వచ్చి మీకు అన్నీ చేస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఏ రోజు వరకు మేము ఆల్రెడీ అందరికీ వాళ్ళ తరపున కాలనీతో పాటు అందరిని జనాలు తీసుకెళ్లి సీజర్ ఆఫ్ కోర్టుకి వెళ్ళి తర్వాత కలెక్టర్ గారికి స్పందనలోన తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాము. అయినా ఇప్పటి వరకు స్పందన లేదు. అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే కార్పొరేటర్ భర్త ఉన్నారో వాళ్ళు డబ్బుల కోసం ఆశపడి దాన్ని కాలనీకి కరెంట్ రాకుండా ఆఫ్ చేస్తున్నారు. గవర్నమెంట్ వారు జీవీఎంసీ వారు 3 బోర్లు అయితే ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇంకే మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఆర్వీ టూర్స్ ట్రావెల్స్ దేశంలోనే టాప్ ట్రావెల్స్ సంస్థలో ఒకటైన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ సేవలను మరింత విస్తరించే దిశగా డాబా గార్డెన్స్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లోని కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. దీని సంస్థ చైర్మన్ ఆర్వీ రమణ పలువురు ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, కరీంనగర్, ఖమ్మం, కర్నూలు, వరంగల్, ఒంగోలు, రాజమండ్రి, భీమవరం, వారణాసి ప్రజలకు తమ సేవలను అందిస్తున్నట్లుగా తెలిపారు. అయితే ఇప్పుడు ఆ సేవలు విశాఖ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లుగా చెప్పారు. ప్రారంభం సందర్భంగా కాశీ, అయోధ్య, చార్ధమ్, అమర్నాథ్, ముక్తినాథ్, మానస సరోవర్ వంటి అనేక దేశీయ యాత్రలు, యూరోప్, లండన్, దుబాయ్, సింగపూర్, మలేషియా, బాలి, బ్యాంకాక్, పటాయా వంటి దాదాపు 100కు పైగా దేశ విదేశీ యాత్రలపైన భారీ డిస్కౌంట్లు కూడా అందిస్తున్నామని, వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా యాత్రల ప్యాకేజీల కోసం వివరాలను తెలియజేశారు. పర్యాటక రంగానికి భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి చిరునామా మన సాగర తీరం విశాఖపట్నం నగరం. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎంతో మంది పర్యాటకుల్ని అశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి ప్రకృతి వరప్రసాదం విశాఖపట్నం. సాగర తీరంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అరకు, బొర్రా కేవ్స్, సింహాచలం, ఇలా ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం కానివ్వండి, హాలిడే పరంగా కానివ్వండి, ఏ విధంగా తీసుకున్న ఒరిస్సా, బెంగాల్, తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది పర్యాటకులు మనసు దోస్తున్నటువంటి మన విశాఖ నగరంలో తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ గా పిలువబడుతున్నటువంటి మన సంస్థ ఇవాళ జూన్ 16వ తారీఖున ఇక్కడికి విచ్చేసినటువంటి పర్యాటక అభిమానులు, మీడియా మిత్రులు, అదేవిధంగా మా శ్రేయోభిలాషులు అయినటువంటి ఎంతో మంది కస్టమర్ల యొక్క ఆధ్వర్యంలో విశాఖ నగరంలో మా కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచ పర్యాటక రంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ మరింత వేగవంతమైనటువంటి పర్యాటక అభివృద్ధి విశాఖ నగరం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేవలం ఇక్కడి నుంచి పర్యాటకులను ఇతర ప్రాంతాలకు పంపించడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను సైతం మన విశాఖ నగరానికి సాదర స్వాగతం పలికే విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందిని విశాఖ నగర అందాలని, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పర్యాటక ప్రదేశాల వీక్షణ కోసం పంపిస్తూ ఉన్నటువంటి మన సంస్థ ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మరికొన్ని లక్షల మంది పర్యాటకులకి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం మీద ఆసక్తి కల్పించాలి. వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సాధికార సర్వేలో చూపిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అన్న పదాన్ని తీసేయాలని కోరుతూ జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద యూనియన్ తరపున వినతి పత్రాన్ని సమర్పించారు. యూనియన్ రాష్ట్ర నాయకురాలు కె వెంకటలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఆన్లైన్లో చూపిస్తున్నట్లు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, అంగన్వాడీలకు ఇస్తున్నది కేవలం గౌరవ వేతనం అనే విషయాన్ని గుర్తు చేయాలని కోరారు.
సంక్షేమ పథకాలనే ఏవి కూడా అంగన్వాడీ వర్కర్లకి వర్తింపకుండా ప్రభుత్వ ఉద్యోగులని పేరుతో మమ్మల్ని మోసం చేస్తుంది మన ఇప్పుడు ప్రభుత్వం. ఎందుకు అంటే ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తే మాకు సంతోషమే. దాని గురించి మేము చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం. కానీ పేరు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగిగా పెట్టి జీతం మాత్రం గౌరవ వేతనంగా ఇస్తున్నారు. మాకు ఇచ్చే వేతనం 11,500. కానీ ఈరోజు గవర్నమెంట్ పే స్కేల్ కూడా అంటే వాళ్ళు నిర్ణయించింది కూడా 12,000 రూపాయల వేతనం దాటిన వాళ్ళకి మాత్రమే ఈ సంక్షేమ పథకాలు ఆపాలనేది ఒక జీవోగా ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ మాకు వస్తున్న వేతనం 11,500. అది కూడా ప్రభుత్వం ఇస్తున్న వేతనమే. గతంలో మేము మా అన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అన్ని కోరికలు తీరుతాయి, మా సమస్యలన్నీ పరిష్కరిస్తారనే ఆలోచనతో మా వంతు సాయంగా మేము ఎంత పని చేయాలో చేశాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మాకు 20,000 రూపాయలైన కనీసం వేతనం ఇస్తారని ఆశించాం. కానీ అది కూడా ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు అంగన్వాడీని విస్మరించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సంక్షేమ పథకాలన్నవి అమ్మఒడి కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, వికలాంగు పెన్షన్ కానివ్వండి, ఏవైతే సంక్షేమ పథకాలకు అర్హులమో మేము అది ఏది కూడా రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము ముఖ్యంగా విన్నవిస్తున్నది ఏంటంటే, అయ్యా మీ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. మీరు మహిళా పక్షపాతి, మహిళలను ప్రేమించే తత్వం ఉన్న వ్యక్తి. ఈరోజు అంగన్వాడీలు అందరం ఈ మహిళలమే 1,03,000 సంఖ్య దాటి ఉన్నాము. మీరు కొంత మా మీద దయ చూపితే ఈ సంక్షేమ పథకాలన్నోట్ల మీద మా పిల్లల్ని మేము చదివించుకోగలమయ్యా. ఎందుకంటే ఇదే జీతంతో ఆధారపడి ఇల్లుని నిర్వహించే అంగన్వాడీ కార్యకర్తలు మేము. మా కుటుంబాలు జీవనోపాధి గడవాలంటే ఈ 11,500 సరిపోవట్లేదు. కావున తమరు మమ్మల్ని గమనించి మా విన్నపాన్ని మన్నించి ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని, అలాగే మీరు ఏదైతే మాకు గవర్నమెంట్ ఉద్యోగ యాప్ల్లో చూపిస్తున్నారో అది నిజం చేసి మాకు ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చే జీతం అమలు చేయవలసిందిగా మా అంగన్వాడీ CITU తరపున, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నామయ్యా. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ సెరీనాలోని EMC వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ AK ఖాన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి AMD ఇంతియాజ్ పాల్గొన్నారు. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ AK ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఎతిహాద్ ముస్లిం వెల్ఫేర్ చేస్తున్న చాలా మంచి సేవ అని, 175 మంది నిరుపేద విద్యార్థులకు గాను 17,50,000 రూపాయలు EMC వెల్ఫేర్ ద్వారా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులతో సంభాషించి భవిష్యత్తు ఆకాంక్షల గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల సమాధానాలు విని ఆయన సంతోషించారు. అలాగే లక్ష్యాన్ని సాధించడంలో వారి అభిప్రాయాలను కూడా అభినందించారు. ఈ రకమైన సేవ చేయడం ద్వారా సమాజంలోని నిరుపేద విద్యార్థులు ఉద్ధరించబడతారని, మరియు వారి తదుపరి విద్యకు కూడా మద్దతు లభిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి AMD ఇంతియాజ్ మాట్లాడుతూ, ప్రతి బిడ్డకు విద్య చాలా ముఖ్యమైన అంశమని, మరియు మనం ఎల్లప్పుడూ పిల్లలకు ఉత్తమ నాణ్యత గల విద్యను సాధించడానికి మద్దతునివ్వాలంటూ పిలుపునిచ్చారు. వాళ్ళకు మంచి ప్రోత్సాహం ఇది. జీవితంలో ఇంకా సాధించాలి, ఇంకా పైకి వెళ్ళాలి అన్న ఒక సంకల్పం అనేది ఏర్పడుతుంది అది. సో EMC వైపు నుంచి వేరే ప్రయత్నాలు ఎన్నైనా జరగవచ్చు, కానీ విద్యాదానాన్ని మించిన ప్రయత్నం ఏది ఉండదు. ఆ ప్రయత్నం చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. ఈరోజు ఇంతమంది 175 మంది పిల్లలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వారు, వారికి ఈ సహాయం అందుతుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. విశాఖలో చాలా సంవత్సరాల తర్వాత ఒక చక్కటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు కూడా నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. మరి పేద పిల్లలకు 175 మందికి వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ వారిని ఇంకా మంచి చదువులు చదువుకొని ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని, ఉన్నతంగా స్థానం పొందాలని చెప్పేసి వారి కోసం చేస్తున్న ఈ కృషి చాలా అభినందనీయం. మరి ఈరోజు ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేసి పార్టిసిపేట్ చేయనీయడం, దానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. అలాగే మరి వీరందరూ కూడా తాము పైకి వచ్చిన తర్వాత సమాజంలో మరి అందరికి కూడా
మరి సహాయం చేసి వారిని కూడా పైకి తీసుకురావాలని ఒక తపనతో ఈ ఈఎంసీ విశాఖపట్నం ఏర్పడి మరి వీరందరూ చక్కటి ప్రయత్నం చేస్తున్నారు. 25 సంవత్సరానికి ఈఎంసీ కార్యక్రమం స్కాలర్షిప్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం 150 మందికి ఇవ్వాలనుకున్నాం. కానీ వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్లో స్క్రూటినీ చేసి ఇంకా పిల్లలు దీనికి అర్హులు ఉన్నారని చెప్పేసి మనం గుర్తించి 175 మందికి అంటే దగ్గర 10,000 చొప్పున 17.5 లక్షలు ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం పిల్లలకి. దీనికి మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇంత చక్కని కార్యక్రమం మనం అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మన కమ్యూనిటీలో చాలా ఉన్నత స్థానంలో చేరిన మన ఇద్దరు గెస్ట్ ఇవాళ వాళ్ళు మోటివేట్ చేస్తారు పిల్లలకి. అంతటి వారు పిల్లలు అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి కోరిక కలగాలని చెప్పేసి మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈరోజు మనం ఈ కార్యక్రమానికి పిలిచాం. సో వాళ్ళు చక్కగా పిల్లలకి మోటివేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి ఏంటంటే ఇంత మంచి గెస్ట్ రావడం మా అదృష్టం అని చెప్పేసి భావిస్తూ ఈ ఈఎంసీ ఇంకా రాను ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుపుతూ మీ అందరి సహకారం మాకు ఉండాలని చెప్పేసి అలాగే అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం జయప్రదం చేయాలి అంటూ యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ ఏకేపీ కమ్యూనిటీ ట్రైనర్ ఐ కృష్ణకుమారి కోరారు. నగరంలోని బీచ్ హోటల్లోని నిర్వహించిన ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ అసోసియేషన్ డే సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం జూన్ 16వ తేదీన అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. నగరాల సారథులు గృహ కార్మికులు అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మాట్లాడారు. గృహ కార్మికుల హక్కులను, వారి కృషిను, సేవలను గుర్తించి గౌరవించే రోజని అన్నారు. గృహ కార్మికులు తరచుగా మహిళలు, వలస కార్మికులు సమాజంలోని కీలక పాత్ర పోషిస్తారని, కానీ వారి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదని విచారణ వ్యక్తం చేశారు. నేడు గృహ కార్మికుల హక్కులను కాపాడటం, వాటి పరిస్థితులను మెరుగుపరచడం, సమానత్వం కోసం కృషి చేయడం వంటి వాటిపై దృష్టి సారించాలని అన్నారు. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన విశాఖపట్నంలోని ఒక యూత్ హాస్టల్లో మేము మీటింగ్ పెట్టుకున్నామండి. గృహ కార్మికుల్ని ఎన్నో 14 సంవత్సరాలు బట్టి కూడా చేసుకుని వస్తున్నాము. కానీ గృహ కార్మికులకి ఒక చట్టం అనేది లేదు, ఒక ఇది అనేది లేదు మాకు. అందువలన రీసెంట్గా ఇప్పుడు సార్ చెప్పినట్లుగా జనవరి 29న సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు. సో ఈ జీవో 189 జీవో ఎప్పటి నుంచో ఐఎల్ఓ కన్వెన్షన్ నుంచి మేము అలా పోరాడుతూనే వచ్చాము. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మారినా సరే మా బ్రతుకులే మారడం లేదు. ఈ ప్రభుత్వమైనా సరే ఈ ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ని గుర్తించుకొని మాకు న్యాయం చేస్తారని, మా గృహ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారని, సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ మాకు ఏది కూడా లేదండి. అందరికీ ఉంటాయి కానీ మాకు అనేది ఏమీ లేదు. ఈ ఒక సమగ్ర చట్టం నడిపించాలని ఈ ఒక అంతర్జాతీయ గృహ కార్మికుల 6 కోట్ల మంది, ఈ ఇండియాలో 6 కోట్ల మంది గృహ కార్మికులు సమగ్ర చట్టాలు చేయించి వాళ్ళకి న్యాయం జరిపించి వాళ్ళ సమస్యలు క్లియర్ చేసి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు కలిసి మా ఒక సమస్యలు పరిష్కరించాలని మేము ఈ ఒక అంతర్జాతీయ గృహ కార్మికుల సందర్భంగా మేము ఈరోజు వీరిద్దరు కలిసి ఒక చక్కటి డైరెక్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ ఇచ్చారు. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వానికి 3 మినిస్టర్లకి, లేబర్ మినిస్టర్, ఉమెన్ అండ్ చైల్డ్, అదేవిధంగా లా మినిస్టర్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు. 6 నెలల్లో మీరు ఒక కమిటీని వేసి వీళ్ళ కోసం స్టడీ తీసుకొచ్చి సమగ్ర కార్మిక చట్టం లేకపోవడమే అన్ని విధాలుగా ఈ వనరబుల్ వర్కర్స్ అందరూ కూడా బానిసలుగా తయారయ్యారు. వీళ్ళు అన్ని విధాలుగా దోపిడీకి గురవుతున్నారు కాబట్టి ఇమీడియట్గా చేయమన్నారు. అది సో అన్ఫార్చునేట్, చాలా దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా 5 నెలలు అయినా కూడా ఏం మూవ్ జరగల. కాబట్టి భారతదేశ ప్రభుత్వానికి నేను 29న ఒక నేషనల్ ప్రెసిడెంట్ హోదాలో ఆయనకు లెటర్ రాయటం జరిగింది, డీటెయిల్స్ అని చెప్పి. అదేవిధంగా ప్రధానమంత్రికి 12వ తారీఖు ఇంకో ఇన్ కనెక్షన్ విత్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే సందర్భంగా మీరు ఏదో అనౌన్స్ చేయండి సార్ అని చెప్పేసి మేము ఉత్తరం కూడా రాయటం జరిగింది.
ఇటీవల విడుదలైన నీట్ 2025 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన పలువురు విశాఖకు చెందిన విద్యార్థులను ఆకాశ్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ మేరకు సోమవారం తమ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో నేషనల్ ఎకనామిక్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా ఈ సందర్భంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడిన నీట్ 2025 ఫలితాల్లో ఆకాశ్ విద్యార్థులు మొదటి 10లోని 5 ర్యాంకులను కైవసం చేసుకున్నారు అంటూ తెలిపారు. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 4 విద్యార్థులు 1000 లోపు ర్యాంకులను సొంతం చేసుకుని తమ ప్రతిభను చాటారు అంటూ పేర్కొన్నారు. విశాఖకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించడం ద్వారా వివిధ మెడికల్ కళాశాలలో సీట్లు పొందేందుకు అర్హత సాధించారు అంటూ వెళ్లిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్తమ ర్యాంకుల సాధనలో తమ సంస్థ ముందంజలో ఉందని వారు చెప్పారు. విద్యార్థుల పట్ల స్థాయి శ్రద్ధ చూపుతూ వారు ర్యాంకులు సాధించే దిశలో సిబ్బంది చేసిన కృషిని ఈ సందర్భంగా వారు అభినందించారు. And NEET 2025, I will say rather much awaited result this year because of the change of pattern where many students were worried. We all were with them during this final answer key released by the NTA and the results also. I am very happy to share with you all that Akash, which has been the leader in the NEET preparation in India in past 36 years, has proved yet again that whatever is the changing pattern of the NEET remains. Akash knows the ways and means to send the students into the top-notch medical colleges in India. So this year also in the NEET examination, NEET 2025, Akash has given 5 classrooms students in top 10 AIR. So the All India rank 2, 3, 5, 9 and 10. All these 5 students are our regular classroom course students, the students who have done the proper classroom program with Akash. Not only this, nearly 35 students are there who are in top 100 AIR from Akash Institute from the classroom programs. So this is a very massive success in the NEET examination. The results of Akash have always been known among the parents for their authenticity and the genuine results what we publish. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలోని 2004 మంది ఆటో కార్మికులను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా కాకి చొక్కాలను వారికి అందజేశారు. సీతంపేట జనసేన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వివిధ వార్డుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటో స్టాండ్ల నుంచి వచ్చిన ఆటో సోదరులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వయంగా అందజేశారు. ఆటో కార్మికులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆటో కార్మికులకు అండగా ఉంటాను అంటూ హామీనిచ్చారు. ప్రతి సంవత్సరం దక్షిణంలో ఉన్న ఆటో కార్మికులకు అందజేస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వివిధ ఆటో స్టాండ్ల నుంచి ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి 1 year అయిన సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి. సౌత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించాలి. ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా సౌత్లో ఈ యొక్క ఓల్డ్ సిటీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక ఎస్ఎల్ కెనాలు, ఒక నెహ్రూ బజారు, ఒక పూర్ణ మార్కెట్, అలాగే జనతా బజార్, ఆ స్టేడియం, రైతు బజారు, ఇలాగ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవి అన్నింటినీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. అతి త్వరలోనే టెండర్లకు రాబోతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆల్రెడీ మేజర్గా ఉన్న రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. జగదంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు, పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి డాల్ఫిన్ వరకు, జిల్లా పరిషత్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ నుంచి ఏవిఎన్ కాలేజ్ డౌన్ వరకు, సిహార్స్ నుంచి డాల్ఫిన్ వరకు ప్రతి ఒక్క రోడ్డు కూడా ఆల్మోస్ట్ మేజర్ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏడాది పాలనలో రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు, మోసం, దగ, కుట్ర రాజకీయాలు చేశారని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అనే 200 పేజీల పుస్తకాన్ని ఆసిల్మెంట్ కార్యాలయంలో సోమవారం ఉదయం దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఏడాదిలోనే చంద్రబాబు చేసిన కుట్ర రాజకీయాలు 200 పేజీలు వస్తే 5 ఏళ్లలో 1000 పేజీలు దాటేస్తాయేమోనని ఎద్దేవా చేశారు. సూపర్ 6 కొట్టకుండానే పథకాలని అమలు చేసేశామని చంద్రబాబు లోకేష్ నిసిగ్గుగా చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వ పాలసీల్లో ప్రమేయం లేకుండానే అమలు చేస్తూ ఉండడం పట్ల ఇప్పటికే జనసేన నాయకులకు పాపం మింగుటం పడలేదని అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబుతో కలిసి వెళ్లే పార్టీలన్నీ భూస్థాపితం అయిపోయాయంటూ గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండా ఏడాది పండుగలు జరుపుకోవడం విడ్డూరమని అన్నారు. చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చెత్తపుట్ట అని మాత్రమే తెలుసని వాపోయారు. ఈ 1 yearలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఏమిటంటే జగన్ అంటే నమ్మకము, చంద్రబాబు నాయుడు అంటే మోసం. ఇది ప్రతిపక్షంగా మేము మాట్లాడే మాటలు కాదు. ఇది ద కామన్ మ్యాన్, ద బాటమ్ లెవెల్లో ఉండే ప్రజలు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఈరోజు చెప్తామన్నారన్నమాట. నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క తనయుడు లోకేష్ గారు మా సూపర్ 6 కంప్లీట్ చేస్తామని చెప్పేసి భుజాలు ఎగరేస్తామన్నారన్నమాట. కంప్లీట్ చేస్తారంట. డూ ఎనీవన్ బిలీవ్ ఇన్ ఇట్? ఎవరు దాన్ని నమ్ముతారు? ఎవరు దాన్ని విశ్వసిస్తారు? ఈ రోజుకి కూడా ప్రతిరోజు కూడా నా దగ్గరికి 10-20 కేసెస్ ఏమో మా అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం ఉందో మాకు రాలేదు, మాకు 300 మీటర్లు 300 యూనిట్స్ దాటలేదు, అయినా కానీ మా పేరును తొలగించారు. ఏ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఈ వీళ్ళని తొలగించారో ప్రభుత్వం వారికి ఇంతవరకు తెలియజేయట్లేదు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. ఈ నెల 21వ తేదీన విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎం. సెక్రటేరియట్లోని సిబ్బందిని కూడా వినియోగించుకోవాలన్న చంద్రబాబు సూచన. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకుల డిమాండ్. చంద్రబాబు ఏడాది పాలనంతా మోసమంటూ విమర్శించిన మాజీ ఎమ్మెల్యే. సూపర్ 6 కొట్టకుండానే పథకాలని అమలు చేయండి అంటూ ఎద్దేవా చేసిన వాసుపల్లి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.